హాయ్ హలో నమస్తే. ఇది కమర్షియల్ కమ్ రెసిడెన్షియల్ బిల్డింగ్ అండి. కరీంనగర్లోని హనుమాన్ నగర్లో ఉంటుంది. గణేష్ నగర్ హనుమాన్ నగర్లో ఉన్న G+3 బిల్డింగ్. పావుదొక్క 2 గుంటలు 210 గజాల్లో ఉన్న బిల్డింగ్ అండి. కింద 2 షట్టర్లు అండ్ 2 BHK ఉంటాయి. కింద గ్రౌండ్ ఫ్లోర్లో 2 షట్టర్లు అండ్ 2 BHK ఉంటుందండి. ముందు సైడ్ సౌత్ ఫేసింగ్ 25 ఫీట్ రోడ్లో ఉన్న బిల్డింగ్ ఇది. గుడ్ ప్రైమ్ లొకేషన్, మంచి కమర్షియల్ ఏరియా కింద వస్తున్న బిల్డింగ్ అండి ఇది. ఇక్కడ కార్ పార్కింగ్, 2 కార్లు పార్క్ చేసుకోవచ్చండి. కార్ పార్కింగ్ కొరకే వదిలేసిన ప్లేస్ ఇది. కింద షట్టర్ల బ్యాక్ సైడ్ డబుల్ బెడ్రూమ్ హాల్ కిచెన్ ఉంటుంది. ఇక్కడ సంపు, బ్యాక్ సైడ్ ఒక కామన్ బాత్రూమ్ ఇవ్వడం జరిగిందండి. 4 years ఓల్డ్ కన్స్ట్రక్షన్ అండి ఇది. ఒక 4 సంవత్సరాల క్రితం దీన్ని నిర్మించడం జరిగింది. కింద పోర్షన్ కంప్లీట్ చేశారు, ఫస్ట్ ఫ్లోర్ కంప్లీట్ చేశారు. ఆ పైన 2 పోర్షన్లు ఇన్కంప్లీట్గా ఉన్నాయి. వాటి గురించి మనం పైన వెళ్ళిన తర్వాత కనబడుతుంది. ఇది చూడండి హాలు, కిచెన్ ఓపెన్ కిచెన్ ఉంటుందండి. ఓపెన్ కిచెన్, అదేవిధంగా పూజ గది కూడా ఇవ్వడం జరిగింది. ఇక్కడ బాత్రూమ్ చూడండి, బెడ్రూమ్ కూడా ఇవ్వడం జరిగింది. డబుల్ బెడ్రూమ్ ఉంటుంది. డబుల్ బెడ్రూమ్, పైన పోర్షన్లో ఒక సింగిల్ బెడ్రూమ్, ఒక డబుల్ బెడ్రూమ్ ఉంటుందండి ఫస్ట్ ఫ్లోర్లో. అవి కంప్లీట్ అయిపోయి ఆల్రెడీ రెంట్కి ఇవ్వడం జరిగింది. కింద రెంట్కి ఇవ్వడం జరిగింది, పైన ఫస్ట్ ఫ్లోర్ కూడా రెంట్కి ఇవ్వడం జరిగిందండి. ఓనర్ ఇక్కడ ఉండరు. ఇది చూడండి ఫస్ట్ ఫ్లోర్. ఫస్ట్ ఫ్లోర్లో ఫ్రంట్ సైడ్ ఉన్న పోర్షన్ వాళ్ళు అందుబాటులో లేకపోవడం వల్ల లోపల వీడియో తీయలేకపోయాను. రెంటర్స్ అందుబాటులో లేకపోవడం వల్ల లోపల వీడియో తీయలేకపోయాను. దీని బ్యాక్ సైడ్లో 2 BHK ఉంటుందండి. దీని బ్యాక్ సైడ్లో 2 BHK పోర్షన్ ఉంటుంది. దీన్ని మనం చూపించడం జరుగుతుంది. ఇది హాల్ అండి. చాలా విశాలంగా ఉంటుంది, ఎల్ షేప్లో వస్తుంది హాల్ ఇది. ఫస్ట్ ఫ్లోర్లో 2 BHK. ఇది హాలు. ఇక్కడ ఓపెన్ కిచెన్, పూజ గది అన్నీ కూడా వాస్తు ప్రకారమే ఇవ్వడం జరిగింది. మంచి ప్రైమ్ లొకేషన్లో స్పేసీగా నిర్మించబడిన బిల్డింగ్ ఇది. ఇక్కడ బెడ్రూమ్, అటాచ్డ్ బాత్రూమ్ అన్నీ కూడా వాస్తు ప్రకారమే నిర్మించబడిన బిల్డింగ్ అండి ఇది. ఇక మరొక బెడ్రూమ్, ఇది చిల్డ్రన్ బెడ్రూమ్. చిల్డ్రన్ బెడ్రూమ్ కూడా స్పేసీగానే ఉంది. చిల్డ్రన్ బెడ్రూమ్, అటాచ్డ్ బాత్రూమ్. గ్రానైట్తో చూడండి, ఫ్లోర్ కూడా చాలా నీట్గా ఇవ్వడం జరిగింది. ఇటు వాష్ ఏరియా వస్తుందండి. వాష్ ఏరియా మంచి కమర్షియల్ ఏరియా అండి. కమర్షియల్ ఏరియాలో నిర్మించబడిన బిల్డింగ్ ఇది. ఇంట్రెస్టెడ్ బయర్స్ ఉన్నట్లయితే లేట్ చేయకుండా నన్ను సంప్రదించగలరు. ఇది మంచి ఛాన్స్ ప్రాపర్టీ అండి. ఇక మనం సెకండ్ ఫ్లోర్కి వెళ్తున్నాం. సెకండ్ ఫ్లోర్ అండ్ థర్డ్ ఫ్లోర్ ఇన్కంప్లీట్గా ఉన్నాయి. అవి కూడా మనం చూపించడం జరుగుతుంది. వాటిని కంప్లీట్ చేసుకోవడం కూడా పెద్ద ఖర్చు ఏమి ఉండదు, ఎందుకంటే ఆల్రెడీ చుట్టూ గోడలు పెట్టి ఉన్నాయండి. ఓన్లీ మనం లోపల గోడలు పెట్టేసి ప్లంబర్ వర్క్ చేయించుకుంటే సరిపోతుంది.
కొంచెం మళ్ళీ దీన్ని మోడిఫై చేసుకుంటే మంచి ప్రాపర్టీగా తయారవుతుందండి ఇది చూడండి, చుట్టూ అన్ని గోడలు పెట్టి ఉన్నాయి. ఇక్కడ అదేవిధంగా మళ్ళీ 1 BHK 2 BHK నిర్మించుకోవచ్చు, లేదా పెద్దగా 2 BHK అయినా కూడా త్రిబుల్ బెడ్రూమ్తో అయినా వేసుకోవచ్చు. డబుల్ బెడ్రూమ్ కాకపోయినా త్రిబుల్ బెడ్రూమ్ వేసుకున్నా కూడా ఎక్సలెంట్గా నిర్మించుకోవచ్చు. 3 BHK కింద నిర్మించుకోవచ్చు. అదేవిధంగా పైకి వెళ్తున్నాం. పైన ఒక పెంట్ హౌస్ ఆల్రెడీ ప్లానింగ్లో దాన్ని వేశారు. మంచి ప్రాపర్టీ అండి ఇది. అదేవిధంగా కస్టమర్ ఇంకెవరైనా ప్రాపర్టీ సేల్ చేసేవి ఉన్నా కూడా మాకు సంప్రదించగలరు. అగ్రికల్చర్ ల్యాండ్ కానీ, లేదా బిల్డింగ్స్ కానీ, ఫ్లాట్స్ కానీ, అపార్ట్మెంట్స్ కానీ ఏవి ఉన్నా కూడా మమ్మల్ని సంప్రదించగలరు. మీకు మంచి ధరలతో వాటిని సేల్ చేయగలం. అదేవిధంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్, షేర్ చేయండి. మమ్మల్ని ఎంకరేజ్ చేసినట్లయితే ముందు మంచి వీడియోలతో మీ ముందుకు రావడం జరుగుతుంది. ఈ సంబంధించిన వివరాలు ఉన్నాయి, నన్ను సంప్రదించగలరు.